కేంద్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి వీరయ్య యాదవ్. బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని పార్టీలు ప్రాతినిధ్యం ఇచ్చి 9 ఎంపీ సీట్లు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య, వీరయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలకు పోయినసారి ఎన్నికల కాంగ్రెస్ తక్కువచ్చింది, టీడీపీ బీఆర్ఎస్ తక్కువచ్చింది. ఈసారి అన్ని పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 9 ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి మేజర్గా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు టికెట్ ఇవ్వకపోతే మీ ఆఫీసుల కాడ ఎప్పుడు పోలీసులను పెట్టుకొని ఉండవలసి వస్తుంది. అటువంటి స్థితి రావద్దు. ఓట్లు మాతో వేయించుకొని మీ వాళ్ళందరూ పైరవి చేసుకుంటూ తిరుగుతారు ఢిల్లీలో. మా వాళ్ళకి పంపదాం. బీసీలకు కొందరు పనికిమాలిన బీసీలు కూడా ఉంటారు ఎంపీలు, కానీ బీసీల గురించి ఎక్కువ మంది ఉంటే కొట్లాడతారు మా వాళ్ళు ఢిల్లీలో ఉండి. కాబట్టి 9 సీట్లు కాంగ్రెస్ ఇవ్వాలి, బీఆర్ఎస్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పోయినసారి ఎన్నికలలో బీఆర్ఎస్ ఇవ్వలేదు, అసెంబ్లీలో కాంగ్రెస్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మేము అపోజిషన్లో ఉన్నామని కాంగ్రెస్, మేము ఎట్లనో మళ్ళా గెలవాలి అని బీఆర్ఎస్ అని గెలుపులను పోటాపోటీని దృష్టిలో పెట్టుకొని టికెట్ ఇవ్వలేదు. ఈసారి మీరు 2 పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, బీఆర్ఎస్ కూడా ఓటు బ్యాంక్ తోటి బలంగా ఉంది. మీరు టికెట్లు ఇవ్వండి, మేము గెలిపించుకుంటాం. ఓ అనామకునికి ఇచ్చినా మేము గెలిపించుకుంటాం. ఇంకా లేదు కోటీశ్వరులకు ఇస్తాం 100 కోట్లు తీసుకొని అంటే మీరు 100 కోట్ల కట్టాలు చూసుకుంటాం మురవాలి ఇంట్లల్లా. మేము నన్ను ఇప్పటికే పంపారు, అందరూ ఓడగొట్టారు దందా చేసేటోళ్ళను. ఇంకా ఫ్యూచర్లో వేటాడి ఓడిస్తాం అందరు. బీసీ ప్రజలు చైతన్యమైనరు. బీసీ ప్రజలు అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి, అన్న 2 పార్టీలను సగం టికెట్ ఇవ్వమని అడుగు, మేమందరం లాఠీలు పట్టుకొని తిరుగుతాం ఇక్కడ ఎన్నికలప్పుడు అని చెప్పి బీసీలు అందరూ పట్టుదల ఉన్నారు. కాబట్టి ఎన్నో రోజులు బీసీల అమాయకత్వాన్ని, పేదరికాన్ని, ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని రాజ్యాలు ఏరారు. ఇక ముందు ఆటలు సాగవని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి మారింది, బీసీలలో చైతన్యం వచ్చింది. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే బీసీల ఓట్లతో గెలిచింది, లేకపోతే ఆ పార్టీ మీద పెద్ద మేర్వాని ప్రేమ ఎవరికి లేదు. బీసీలను పోయిన ప్రభుత్వము తొక్కిపెట్టింది, అంచేసింది, లోన్లు ఇవ్వలేదు, ఫీజులు ఇవ్వలేదు, గురుకుల అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పెట్టలేదు, ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు పెట్టలేదు, నామినేటెడ్ పదవిలో బీసీలకు అన్యాయం చేసింది అనే కోపం టీఆర్ఎస్ మీద ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా రాహుల్ గాంధీ గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ చాలా బీసీలకు అనుకూలంగా అనేక ప్రకటనలు చేశాడు. ఆయన నమ్మి వీళ్ళ ఓటేసిండు. వీళ్ళు అధికారం మీద వెలుగబెట్టుకుంటా బీసీలను చేస్తే మాత్రం బిడ్డ మీకు తీవ్రమైనటువంటి గుణపాఠం నేర్తామని హెచ్చరిస్తున్నాం. ఏమన్నారు, పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 42% చేస్తామన్నారు. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను జనాభా ప్రకారం 52% చేస్తామన్నారు. ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీసీ బంధిస్తామన్నారు. కాబట్టి ప్రామిస్ అన్ని క్రిమిలేయర్ తొలగిస్తామన్నారు. కార్పొరేషన్లు, కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నింటి మీద స్పందించి బీసీలకు 56 కులాలకు 56 కార్పొరేషన్లు చేయాలి. పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పక్క రాష్ట్రంలో. ఈ కార్పొరేషన్లకు మీరు డబ్బు ఇవ్వకున్నా సరే చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లతోటి ఆయా కులాల నాయకత్వం ఉంటుంది. పూసల కులం ఉంది, ఒడ్డెర కులం ఉంది, వాళ్ళకు ఒక కార్పొరేషన్ చేస్తే చైర్మన్, పిఏ హోదా ఉంటుంది. కలెక్టరేట్కి వస్తాడు, డైరెక్ట్గా మాట్లాడతాడు. ఆ కార్పొరేషన్ తరఫున ఒడ్డెరలో కలిగే కష్టాలని చెప్తారు. పూసలలో ఉన్నారు, పూసలలో కూడా ఒక చైర్మన్ వస్తే ఆయన హోదా ఉంటుంది, ఒక ఎమ్మెల్యే హోదా వస్తుంది. అప్పుడు పోయి అందరితో మాట్లాడతాడు. కాబట్టి ప్రభుత్వం తరఫున తన బీసీ వైఖరిని మార్చుకొని బీసీల గురించి ఎవరు మాట్లాడతలేరు, మంత్రులు మాట్లాడాలి. మీ వైఖరి రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసిండో జనాభా లెక్కలు, కులగణన అవన్నిటినీ వెంటనే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఓడిపోవడానికి కారణం బీసీ వ్యతిరేక వైఖరి. మీకు ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకొని బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని మీరు బీసీలకు అనుకూలంగా
మీ విధానాలు మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాజ్ ఏ నేషనల్ జనరల్ సెక్రటరీగా నా యొక్క స్పందన కూడా నేను తెలియజేస్తున్నా. మా మిత్రులందరూ కూడా బడ్జెట్ విషయంలో మాట్లాడారు. ఇలా రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఏర్పడుతున్నాయి, ఈ బడ్జెట్స్ ఎవరి ప్రయోజనాలను కాపాడుతున్నాయి, బ్యాంకులలో వేలాది కోట్ల రుణాలు ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు ఎగ్గొడుతున్నారు అనేది ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు గుర్తించినంత కాలం ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. మరి 55 ఏళ్ళు పైన కాంగ్రెస్ పాలన చేసినప్పటికీ ఇంగ్లీష్ వాళ్ళు చెట్లకు, పుట్టలకు, నక్కలకు, కుక్కలకు, కోళ్ళకు కూడా లెక్కలు తీస్తే మరి కాంగ్రెస్ పార్టీ చేయలేదు. మండల్ కమిషన్ రిపోర్టును కూడా వాళ్ళు 90 దాకా చేస్తే, విపి సింగ్ గారు మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేస్తే బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఆ విపి సింగ్ ప్రభుత్వాన్ని కూల్చివేసినాయి. తర్వాత ఆ అయోధ్య రథయాత్ర కూడా బీసీలకు వ్యతిరేకంగా తీసిన విషయం మనం మర్చిపోవద్దు. చాలామంది మోడీని బీసీ సెంటర్ అయిన బీసీ 2008 దాకా మోడీ బీసీ కాదు, అది వైశ్య కులంలో తేలి అనే కులం. వాళ్ళు ఓబీసీలో వాళ్ళు పెద్ద కుట్రతోటి ఆ బీసీగా ఫోకస్ చేసుకుని ఓట్ల కోసం. ఒకవేళ బీసీ అయితే కృష్ణన్న గారు ఈ వయసులో ఒక వందలాది ధర్నాలు చేస్తే ఇప్పటిదాకా బీసీ బిల్లు ఎందుకు పెట్టలేదు, బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టలేదు, బీసీలకు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు అనేది మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒకే డిమాండ్ ఏంటంటే బీసీ కులగణన చేయాలి, అలాగే బీసీ చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలి, అలాగే రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో నేషనల్ స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీసీలకు ఏదైతే వాళ్ళు ఏదైతే తీర్మానం చేశారో ఆ విధంగా సీట్లు ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ బలమైన పార్టీలు బీసీలకు మరి మా అన్నగారు చెప్పినట్టు సీట్లు కేటాయించవలసిందిగా కోరుతున్నాం. ప్రాతినిధ్యం ఉంటేనే మా సమస్యలు చట్టసభలలో చర్చించబడతాయి, పరిష్కారం ఉంటుంది. అలాగే బీసీలందరూ కూడా చైతన్యం కావాలి. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్టు, డాక్టర్ పూలే గారు చెప్పినట్టు పే బ్యాక్ టు ద సొసైటీ అనేది బీసీలు అనుకుంటేనైతే తప్ప, ఓకే కృష్ణన్న తర్వాత వందలాది మంది కృష్ణన్నలు కావాలి, వేలాది మంది కృష్ణన్నలు కావాలి, వేలాది మంది అంబేద్కర్ పుట్టాలి, వేలాది మంది పూలేలు పుట్టాలి, వేలాది మంది సాకల ఐలమ్మలు పుట్టాలి, అప్పుడే వేలాది మంది సావిత్రిబాయిలు పుట్టాలి. బీసీలంతా కూడా మరి రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. వేరే దేశాల్లో నిజానికి వేలాది మంది, లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తారు, వాళ్ళ సమస్యలను, డిమాండ్లను నెరవేర్చుకుంటారు. ఈ దేశంలో మరి ఎందుకు ఏమో కానీ గాంధీ సిద్ధాంతం పెట్టుకొని ఇంట్లో వండుకొని నిలువెత్తున మనం మోసపోతున్నాము. మన ట్యాక్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, వాళ్ళేమో సోకులు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోపిడీ చేసి విదేశాలకు పోతున్నారు. అందులో పోయే వాళ్ళలో ఒక్క బీసీ లేడు, ఒక్క దళితులు లేరు, ఒక్క మైనార్టీ లేరు. ఒక నీరవ్ మోడీని తీసుకున్నా, విజయమాల్యని తీసుకున్నా, లలిత్ మోడీని తీసుకున్నా అందరూ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, అది కూడా గుజరాత్ వాళ్ళే. మరి ఇవన్నీ కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. మనం ఏదైనా లోన్లు పెట్టుకుంటే 100 ప్రశ్నలు ఉంటాయి, 100 సెక్యూరిటీలు ఉంటాయి. ఈ దేశ సంపద ఎవరిది, ఎవరికి చెందాలి, ఎవరు పని చేస్తున్నారు, ఈ శ్రమజీవులు ఎవరు అనేది బీసీ సమాజం గుర్తించాలి. పార్టీలు ఎట్లయినా వాళ్ళు గుర్తిస్తలేవు కాబట్టి బీసీ సమాజం గుర్తించుకోవాలి. ముఖ్యంగా నేను 85 నుంచి నేను కృష్ణన్న ఫ్యాన్ను, కృష్ణన్న ఫాలోవర్ను. మరి ఎన్నో సందర్భాలు, ఎన్నో ధర్నాలు చేసినాము. అక్కడ ఢిల్లీలో మండల్ కమిషన్ చేసాము, ఇక్కడ 86లో మురళీధర్ రావు కమిషన్ సిఫార్సులప్పుడు మరి ముఖ్యమంత్రి అవుతుండే కృష్ణన్న. అప్పుడు పార్టీ పెడితే ముఖ్యమంత్రి అవుతుండే. మరి ఇప్పటికే మరి తెలంగాణ రాష్ట్రం మన చేతిలో ఉంటుండే. అది మనం రాజకీయంగా మరి ఆ విధంగా మనకు కొంత ఇది వెనుకబాటు అయినప్పటికీ ఇప్పటికైనా అన్ని పార్టీలలో మరి పార్టీ లేదు, అన్ని పార్టీలు బీసీల ప్రాతినిధ్యం పెరగాలి. ముఖ్యంగా ఈ నామినేటెడ్ పోస్టులలో బీసీలకు ఇవ్వాలి. మిగతా ఓపెన్ దానిలో వచ్చినాక నామినేటెడ్ పోస్టులలో అందరికీ బీసీలకు, పోటీ చేయని బీసీలకు పదవులు ఇవ్వాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ సంఘం డిమాండ్ చేసినట్టు 9 ఎంపీ సీట్లు అన్ని పార్టీలు ఇవ్వాలి. మా బీసీలు అడుగుతున్నారు, మీకు మనం ఎల్లప్పుడూ ఓట్లు వేయాలా, ట్యాక్స్లే కట్టాలా, మనకు వెయ్యరా అనేది వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి వాళ్ళ తరఫున మేము అడుగుతున్నాం. బీసీల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే బీసీలకు సమస్యల పరిష్కారం అవుతుంది తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం వేదికకు ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై బీసీ, జై పూలే. Thanks for watching NV News.
Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.